దేవుని పిల్లలకు సంఘమంతటికి 2 వందనాలండి. అమ్మ అందరికీ వందనాలు, బ్రదర్ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఈ పునరుద్ధాన దినముందు ఉదయకాలపు ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని నింపుగాక. హల్లెలూయా. మంచిది. నేను ఈ సమయంలో ఒక్క వాక్యాన్ని చదివిస్తాను, వినండి జాగ్రత్తగా. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22, 23, 24 వాక్యాలు చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన ప్రజలు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడునాడువాడు కాడు, విడనాడడు. నా మటుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును, అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించాలి. ఇక్కడ నేను 3 విషయాలు గమనించాను తన ప్రజలతో చెబుతున్న మాటలు. దైవజనుడు కూడా ఇక్కడ ఏమన్నాడంటే, నేను మీకు చక్కని మార్గాన్ని బోధిస్తాను, మీ కొరకు నేను ప్రార్థన చేయకపోతే అదే నాకు పాపం అన్నా. అంటే ఒక దైవజనుడి యొక్క ఉద్దేశం లేదా తనకు దేవుడు అప్పగించిన పని ఏమిటంటే సంఘానికి శ్రేష్టమైన మార్గాన్ని బోధించడం, శ్రేష్టమైన సంగతులని బోధించడం. మీరు ఏ రీతిగా ప్రభువుని వెంబడించాలో అది బోధించడం సేవకుని యొక్క డ్యూటీ. రెండవది, సంఘము కొరకు ప్రార్థించడం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఇక్కడ నేను సంచరించి చూస్తున్న ప్రాంతాల్లో, ముఖ్యంగా ఈ గలిలయ చుట్టుపక్కల బెత్షెయూదా, మరి కపెర్నహూము, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానా అనే ఊరు, యేసు ప్రభు వారు నీళ్లను ద్రాక్షరసంగా చేసినటువంటి ఊరు. ఈ గ్రామాల్లో సంచరిస్తున్నప్పుడు తాబోరు పర్వతం అనగా ఆయన రూపాంతరం చెందిన ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా నేను మోకరించి ప్రార్థన చేసిన అంశాలలో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రభువా సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరచు. ఎంతగానంటే మీ రాకడలో ఎత్తబడేంత వరకు నమ్మకస్తులుగా ఉంచండి, ఎత్తబడే భాగ్యములు ఇవ్వండి. రెండవది, తండ్రి ఆర్థికంగా సంఘాన్ని దీవించాలి. ఎందుకంటే సంఘములో ఉన్నటువంటి వారు ఏమైనా ఇబ్బందులు పాలైతే ఆర్థికంగా అన్ని జనులు ప్రతి ఒక్కరు వారు ఎన్ని ఇబ్బందులు పడినా పర్వాలేదు, కానీ మనకు మాత్రం ఇబ్బందులు వస్తే వాళ్ళకి మహాశ్రద్ధ మన మీద, అన్ని జనులకి, బంధువులతో సహా, యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారికి సహా మన మీద వారికి ఎంత శ్రద్ధ అంటే, మన మీద ఎంత దృష్టి పెట్టి చూస్తారంటే వాళ్ళు, మీకెందుకమ్మా ఇన్ని కష్టాలు, మీకెందుకమ్మా అప్పులు, మీకెందుకమ్మా సమస్యలని మన మీద మన బాగోగులు, మన క్షేమ సమాచారం ఎప్పటికప్పుడే తీసుకొని భలే ఓదార్చుకుంటారు మనల్ని గాయపరిచేవారు సైతం. అవునా కాదా? అందుకని ప్రభువా ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని దీవించాలి. ఎందుకంటే ఆర్థికంగా మీరు చితికిపోయినప్పుడు అన్ని జనులు సైతం నీ దేవుడు ఏమయ్యాడు అనేటువంటి ప్రశ్నలు వాళ్ళు భలే విస్తారంగా మన మీద కొమ్మరిస్తారు. అందుకని ఆ విషయం ప్రార్థన చేస్తున్నారు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా. రెండోది, తండ్రి మేము ఏదైనా చెయ్యాలి, మా కుటుంబానికి ఉపయోగపడాలన్నా, దేశానికి, సమాజానికి లేదా సంఘానికి, దేవునికి ఉపయోగపడాలన్నా మాకు ఆరోగ్యం అవసరం. ఆరోగ్యం లేకుండా సంఘం ఏం చేసింది? ప్రభువా ఆరోగ్యాన్ని ఇవ్వమని ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మన ప్రార్థనలు ఆలకించునుగాక. హల్లెలూయా. అదే రీతిగా ప్రతిరోజు ప్రార్థన బృందం వారు ఈ విషయాలే కాదు ఇంకా మరిన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారికి కూడా నేను ఎంత దూరంలో ఉన్నా వారికి నిండు వందనాలు. మరి నేను ఇంటి దగ్గర లేకపోయినా
మరి చక్కగా ప్రార్థన చేస్తున్నారు. రెండవది నేను చూస్తున్నాను బుజ్జక్క దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవడం, ఆ ప్రార్థన అంటే ఆ ఉపవాస ప్రార్థనలకు వెళ్ళడం. బుజ్జక్క నేను లేకపోయినా మందిర పని జరిగించారు. 2 వందనాలు పరిచారకులందరికీ 2 వందనాలు. మరి అతి త్వరలో రేపు వచ్చే ఆదివారం కలుసుకుంటాం. సరే, ఈ వాక్యములో నుండి నేను 3 విషయాలు మీరు గమనించాను. త్వరగా ముగిస్తాను, మనకి టైం అయిపోతుంది కదా. దయచేసి గమనించాలి. ఇక్కడ ఏమంటాడంటే ఆయన మీ ఎడల ఇష్టము కలిగి ఉన్నాడు అని. ఎంత అద్భుతమైన మాట! ఆయన మన ఎడల ఇష్టం కలిగి ఉన్నాడట, బహుష్టము కలిగి ఉన్నాడు. ఇది వాస్తవంగా చెప్పాలంటే 1 సైడ్ ఇష్టమా, 2 సైడ్లు ఇష్టమా? నేను దేవుడు నా ఎడల ఇష్టం కలిగి ఉన్నాడు, నేను కూడా ఆయనంటే ఇష్టం కలిగి ఉన్నాను అన్నట్టు వారు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుదాం ఇంకొకసారి. హల్లెలూయా. వీళ్ళారా మీరు గమనించాలి. నిజంగా మీరు ఇష్టం కలిగి ఉన్నారు. ఆయన మనకంటే కొన్ని లక్షల రెట్లు ఇష్టం కలిగి ఉన్నాడు. అదేంటన్నా అంత ఇష్టమా దేవుడికి మనం అంటే? అవును, మనము దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని, మంచి దేవుడని, ఆయన క్యారెక్టర్ మంచిదని, ఆయన పరిశుద్ధుడని, నీతివంతుడని, ఎంతో మంది జీవితాలు చితికిపోయిన జీవితాలు కడుతున్నాడని, ఆయన రోగులను బాగు చేస్తాడని, దరిద్రులను పైకి లేవనెత్తుతాడని మనం చూసి అనేకుల జీవితాలను ఎరిగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇష్టపడ్డాం. కానీ మనం ఎలాంటి వారమని దేవుడు ఇష్టపడాలి ఒకసారి ఆలోచించండి. మన రహస్య జీవితాలు, మన మాటలు, మన ప్రవర్తనలు ఎలా ఉన్నాయని దేవుడు ఇష్టపడాలి. ఒక చిన్న విషయాన్ని చెబుతాను. ఏమిటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి 2-3 వాక్యాలు చదివితే అక్కడ ఒక కుష్టి వ్యాధి కలిగినటువంటి వాడు చాలా దూరంలో ఉండి దేవుని వాక్యం వింటుంటాడు. చాలా దూరంలో ఉండి కొండ మీద, ఆ కొండ కూడా ఇక్కడే ఉంది, మేము నిన్న దర్శించాం ఆ కొండని. వీళ్ళరా మీరు గమనించాలి. అతని ఉద్దేశం ఏమిటంటే ఆల్రెడీ తన హృదయం అంతా గాయాలు పాలైంది. ఎందుకంటే తన భార్య తనను ఇష్టపడదు, తన పిల్లలు తను ఇష్టపడరు, తన బంధువులు రక్త సంబంధులు కన్నవారు సైతం ఇష్టపడరు. ఎందుకు? తన కర్మ తెల్లారి తనకు కుష్టి వ్యాధి వచ్చింది. ఈ కుష్టి వ్యాధి మూలాన ఎవ్వరూ తనను ఇష్టపడరు. ఈ రోజున చాలా మంది ఉన్నారు ఏదో ఒక బలహీనతను బట్టి, ఏదో ఒక పరిస్థితిని బట్టి. ఒక త్రాగుబోతుని ఎవడిష్టపడతాడు? ఒక పాపిష్టి పనులు చేస్తున్నట్లు వారిని ఎవడిష్టపడతాడు? ఇంకా ఆలోచించాలంటే దురలవాట్లకి, బెట్టింగులకి, అలవాట్లకి బానిసై డబ్బు పోగొట్టుకొని తినటానికి తిండి లేక భార్య పిల్లలను కూడా పోషించలేనటువంటి ఇలాంటి ఒకడిని ఎవడిష్టపడతాడు? అందరూ భ్రష్టుడు అని విడిచిపెట్టినటువంటి పరిస్థితి. ఆ రోజు అతనికి ఆ కుష్టి వ్యాధి అయితే ఈ రోజు ఇంకొక రకమైన పాప కుష్టి వ్యాధి చాలా మందికి. ఇలాంటి వారిని ఎవడిష్టపడతాడు? అందుకని అతను డౌట్ వచ్చి ఒక మాట అడిగాడు యేసు ప్రభువుని. ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధులుగా చేయగలవా అంటే, నాపోటి పనికిరానటువంటి వాడిని కంపు కొట్టే బ్రతుకుని నువ్వు ఇష్టపడతావా అంటే, ప్రభు అక్కడ మీరు చదవండి తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలు. నీవు శుద్ధుడు వగుట నాకు ఇష్టమే, తాకు ప్రభువా, నన్ను తాకు ప్రభువా అంటే తాకడం కాదు, కౌగిలించుకున్నాడట. కౌగిలింత ఎవరిని కౌగిలించుకుంటాం? మనం ఎవరిని కౌగిలించుకుంటాం? కన్న బిడ్డను కౌగిలించుకుంటాం. ఆ తప్పిపోయిన కుమారుడిని కౌగిలించుకోవడానికి కారణం ఏంటంటే చిన్న కుమారుడు అంటే ఇష్టం అతనికి. వీళ్ళరా నువ్వంటే మనుషులకు ఇష్టం లేకపోవచ్చు, కొన్నిసార్లు కట్టుకున్న భార్యకి, కట్టుకున్న భర్తకు కూడా ఇష్టం లేక ఆ భర్త ఎడల భార్య ఇష్టము చూపించట్లేదంటే ఆ ఇంట్లో అది నరకం. భార్య ఎడల భర్త ఇష్టంగా లేడు, అతను ఏదో పనికి మాలినటువంటి ఆలోచనలో ఉండొచ్చు, ఇష్టపడట్లేదు అంటే ఆ భార్యకి ఆ ఇల్లు నరకమే. ఎందుకో చెప్పనా? ఒక విషయం చెబుతాను. లేయా అని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె ఉంది, యాకోబు పెద్ద భార్య. ఆమె పేరుకే పెద్ద భార్య గాని ఆయన ఇష్టమంతా చిన్న భార్య మీద. అందుకనే ఆమె
ఆమె కూడా మరి ఒక ఆడ మనిషి కదండి, భర్త ప్రేమ కోరుకోవాలని ఉంటది కదా. ఆమె కూడా వయసులో ఉంది కదా. ఎప్పుడైనా యాకోబు దగ్గర నిల్చుంటే సీదరించుకునేవాడు. ఒక భర్త కౌగిలిలోనికి చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో భార్యను చేదరించుకుంటే ఆ బావిలో పడి చావబుద్ధి కదా. ఒకసారి ఆలోచించాలి. అలాంటి పరిస్థితుల్లో ఆమె దేవుని సన్నిధిలో మొరపెట్టిందట. ఎందుకో తెలియదు, ఏదో ఒక సమయంలో ఆ పెద్ద భార్య దగ్గర చిన్న భార్య దగ్గర ఎక్కువ రోజులు గడిపి ఏదో ఒక సమయంలో వచ్చాడట రాహేలు దగ్గరికి. ఆ రోజే ఆమె గర్భాన్ని తెరిచాడు దేవుడు. బైబిల్ చక్కగా సెలవిస్తుంది ఏంటంటే, రాహేలు లేయా ద్వేషింపబడుట దేవుడు చూసి ఆమె గర్భమును దీవించాడట. అంటే ద్వేషింపబడుతున్న వారిని ప్రేమించే దేవుడు ఆయన, ద్వేషింపబడుతున్న వారిని ఇష్టపడే దేవుడు. నువ్వు అనుకుంటున్నావేమో నేనంటే ఎవరికి ఇష్టం లేదు, ఎందుకు ఇంట్లో ఉండాలి, ఎవరి కొరకు ఉండాలి, నేను చనిపోతే పోలేదా, ఆడబోతే పోలేదా, ఏడబోతే పోలేదా అనుకుంటున్నావేమో. దేవుడు మిమ్ములను ఇష్టపడుతున్నాడు. దేవుడు మిమ్ములను ఇష్టపడుతున్నాడు. ఇంకొక విషయం చెప్పనా మీకు, మార్కు సువార్త 13-15 వరకు మనం చూస్తే ఆయన గలిలయ ఒడ్డున ఉన్నటువంటి ఒక అంటే ఒక గట్టు మీద ఉండి, ఒక కొండ మీద ఉండి, ఆ కొండ మీద నుండి ఇది వాయిస్ వెళ్ళిపోతుంది అక్కడికి, ఏమి ఇబ్బంది లేదు వాళ్ళతో. హల్లెలూయా. ఓకే అమ్మా, ఏం లేదు, వాయిస్ వినిపిస్తుందో లేదో చూసుకుంటున్నాం అంతే, ఏం లేదు, కంగారు పడకండి. మంచిది. ఆయన కొండ మీదకి ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచాడట. తనకిష్టమైన వారు ఎవరో తెలుసా? ఈ దేశంలో ఇది మహా చరిత్ర కలిగిన, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం. ఈ దేశంలో గొప్పవారు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, చాలా పండితులు ఉన్నారు, సదవరులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, డబ్బున్నటువంటి వారు ఉన్నారు, కోటల్లో కాపురం ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళని ఎవరిని ఇష్టపడలేదు. ఇదిగో ఈ గలిలయ సముద్రం ఒడ్డునే, ఇదిగో నేను గలిలయ సముద్రం పక్కనే ఉన్నాను. ఒకసారి అది చూపించు, వస్తే చూడు, మీకు కనిపిస్తుందా? ఒకసారి వాయిస్ కట్ అయింది. గలిలయ సముద్రం చూసారా? ఆ వాయిస్ కట్ చేసేదాన్ని ఒకసారి. గలిలయ సముద్రాన్ని చూసారా? ఓ హల్లెలూయా, మంచిది. గలిలయ సముద్రాన్ని చూశారు కదా, మంచిది. ప్రియులారా, ఇప్పుడు గమనించండి, ఈ సముద్రంలో చేపలు పట్టుకునేటువంటి వారు గోసి పెట్టుకోరు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర చేపల కంపు తప్ప ఏమీ లేనటువంటి వారు. అలాంటి వారిని ఎవడు ఇష్టపడతాడు? అలాంటి వారిని ఇష్టపడి దేవుడు పిలుచుకున్నాడట. ఆయన ఇష్టపడితే ఏం ఒరిగిందండి అనుకుంటున్నారేమో. బైబిల్లో అక్కడ 3 విషయాలు ఉన్నాయి. 3వ అధ్యాయం 13-15 వాక్యాలు చదివితే ఏమిటంటే, వారు తనతో ఉండుటకు పిలిచాడంట. తనతో ఉండుటకు పిలిచాడు. ఎప్పుడు, ఎంతకాలం? యుగ యుగాలు ఉండాలని దేవుడు వారిని పిలిచాడు. సదాకాలం ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం కాదు. రెండవది, ఆయన దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారం అంట. అన్నా నేనేం దయ్యాలు వెళ్ళగొడతానని కాదు. నువ్వు వెళ్ళగొట్టే దయ్యాలు మనుషుల్లో ఉన్న దయ్యాలు కాదు, నిన్ను చుట్టుముట్టుకున్నటువంటి దయ్యాలు. రకరకాల దయ్యపు శక్తులు ఇంటిని గాని, వ్యాపారాన్ని గాని, ఉద్యోగంలో గాని, నీ మనస్సును గాని పాడు చేస్తున్న దయ్యాలను నువ్వు కమాండింగ్ చేసి వాటిని అనగతొక్కే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన మనమంటే ఇష్టపడుతున్న దేవుడు. తనకిష్టమైన వారికి ఏదైనా ఇస్తాడు.
ఇంకా చెప్పనా సువార్త ప్రకటించడానికి దేవుడు అధికారం ఇచ్చాడంట వారికి. ప్రియులారా, మీరు గమనిస్తే ఇక్కడ మనం ఒక్క మాట విన్నాం, ఆయన మీ ఎడల ఇష్టము కలిగి ఉన్నాడు. నువ్వెవరిని ఇష్టపడుతున్నావు? లోకాన్న, దేవుని పరిచర్యని, సంఘాన్న ఎవరిని ఇష్టపడుతున్నావు? ఆయనైతే నీ క్యారెక్టర్ మంచిది కాకపోయినా, నా క్యారెక్టర్ మంచిది కాకపోయినా, మనం మంచి వారు కాకపోయినా మనల్ని ఇష్టపడుతున్నాడు. మనల్ని ఇష్టపడి మన ఎంత పడుతున్నాడు ఆయన. మరి నువ్వెవరిని ఇష్టపడతావు? ఒకసారి ఆలోచించండి. నువ్వెవరిని ఇష్టపడతావు? లోకాన్న, దేవుళ్ళ? ప్రభువా, మనుషుల ఇష్టం నా మీద లేకపోయినా నేను నిన్ను ఇష్టపడుతున్నా. నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నీ సన్నిధికి రాకుండా జీవించలేను, నా చేత కాదు ప్రభు బ్రతకడం అని చెప్పగలవా? అలా చెబితే నువ్వు ఖచ్చితంగా ధన్యుడు. ఇంకొక మాట నేను ఇక్కడ చదివాను, ఆయన విడనాడడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన దానిని విడనాడడు. ఒకటే మాట. నానుకున్నటువంటి వారందరూ విడనాడవచ్చు, నీకు సహాయం చేస్తానన్నటువంటి వారు విడనాడవచ్చు. చివరికి నీలో తేడా వస్తే నీ సగభాగస్వామి కూడా నిన్ను విడనాడవచ్చు. నువ్వు చనిపోయేంత వరకు విడనాడనటువంటి వాడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఆ మహాదేవునికి నిండు కృతజ్ఞతలు. నేను అదే సంతోషిస్తాను. నా కష్టకాలంలో దేవుడు నా చెయ్యి విడనాడలేదు. ఇప్పటికీ దేవుడు నా చెయ్యి విడిచిపెట్టలేదు. నాకు తోడు ఉంటానన్నటువంటి వారు, నాతోనే ఉంటానన్నటువంటి వారు కొంతమంది దూరం అవ్వచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు దూరం అవ్వలేదు. ఎందుకంటే ఆయనకు మనం అంటే చాలా చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఆయన విడనాడేటువంటి దేవుడు కానే కాదు, ఆయన ఎప్పటికీ విడిచిపెట్టేటువంటి వాడు కానే కాదు. ఎందుకో తెలుసా ఆయన విడనాడడు అంటే, ప్రియులారా మీరు గమనించండి, అదే కదా, ఆయన విడనాడడు. ఎందుకు విడనాడడు? మనల్ని ఎందుకు విడనాడడు అంటే, ఆయన నామమును బట్టి. చూసారా, మన ప్రేమను బట్టి కాదు, మన మంచితనాన్ని బట్టి కాదు, మనం చేస్తున్న బుద్ధిహీనతలు ఉన్నా ఆయన నామాన్ని బట్టి దేవుడు విడనాడాడు. అది మన గొప్ప ధైర్యం. ప్రభువా, నేను కొన్ని విషయాలలో మరి నా ఆలోచనలో తప్పిపోయాను, నా చూపుల్లో తప్పిపోయాను, నా యొక్క క్రియల్లో తప్పిపోయాను అని కొంతమంది భలే దేవునికి నేను పనికిరాను అనుకుంటాను. కాదు, అసలు ఆయన నామమును బట్టి విడనాడట. ఎందుకు నీ యొక్క అప్పుల నుంచి పైకి వెళ్తాడో తెలుసా? మన భక్తి, మన స్థితిగతులను బట్టి కాదు, ఆయన నామమును బట్టి. అదే దావీదు ఏమంటాడు తెలుసు? 23వ కీర్తన 3వ వాక్యంలో 23:3 ఏమంటాడంటే, తన నామమును బట్టి నన్ను ఆయన నీతి మార్గములో నడిపిస్తున్నాడు అని. ఈ రోజు నువ్వు నేను నీతి కలిగి బ్రతుకుతున్నావంటే, కాస్తో కూస్తో నీతి కలిగి బ్రతుకుతున్నావంటే మన యొక్క శక్తిని బట్టి కాదు, తన నామమును బట్టి దేవుడు పాపమును పడిపోకుండా నడిపిస్తున్నాడట. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. ఇంకొక మాట చెప్పనా, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతనిని తప్పిస్తాను అంటాడు. తన నామమును ఎరగడం మన గొప్ప ధన్యత. ఆ నామం, ఈ లోకంలో డూప్లికేట్ నామాలు గోల్డెన్ ఉన్నాయి. ఈ నామంలో అది వస్తుంది, ఆ నామంలో ఇది వస్తుందని. కానీ ఏకైక నామం, శక్తి కలిగిన నామమును బట్టి దేవుడు మనల్ని విడనాడడు. ఈ నామం ఎంత శక్తి కలిగిందో తెలుసండి. ఈ నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, ఈ నామంలో రోగాలు స్వస్థపడుతున్నారు. ఇప్పుడు మనం 10వ తేదీ మీరు అందరూ వచ్చి సాక్ష్యాలు వింటున్నారు. నిన్న 10వ తేదీ వందల సాక్ష్యాలు. ఆశ్చర్యం. నేను ఏమన్నా పెద్ద నాకేం అర్థం కావట్లేదు. మ్యాథ్యూస్ అని ప్రార్థన చేశాడు, ఇదిగో నాకు స్వస్థ వచ్చింది, ఆరి బాగుపడ్డారు, వీడు బాగుపడ్డారంటే నేను వారికి ప్రార్థన చేసిన సంగతి కూడా తొలిసారి గుర్తులేదు. ఎందుకంటే చెయ్యి అలా పెట్టేసి అలా తీయటమే కదా. అదే విశ్వాసం. మీరు తన నామమందు విశ్వాసం ఉంచారు. మ్యాథ్యూస్ బ్రదర్ యొక్క చెయ్యి కాదు బాగు చేసింది వారిని. మ్యాథ్యూస్ అన్నకు జలుబు చేస్తే కూడా దేవుడిని మంచి వాడుకోవాలి. ఆయన నామాన్ని ఎరిగారు చూడండి, ఆయన నామమందు విశ్వాసం ఉంచారు చూడండి. ఆ నామమును బట్టి నీ రోగంలో స్వస్థ వచ్చింది, నీ రోగం నుండి విడుదల వచ్చింది.
ఆయన నామమును బట్టి నీ అప్పులు తీరిపోతాయి. ఆయన నామమును బట్టి నీ దుఃఖము సంతోషంగా మారింది, ఖచ్చితంగా మారింది. నువ్వు అనుకుంటున్నావు నాకు అంత భక్తి లేదు, అంత ప్రార్థన జీవితం లేదు, నేను అంత మంచివాడిని కూడా కాదని. నీ మంచితనం నా మంచితనాన్ని బట్టి దేవుడు రక్షించలేదండి. ఆయన మంచితనమును బట్టి మనం రక్షింపబడ్డాం. మరి మనకొచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే ఇన్ని డూప్లికేట్ నామాలలో సృష్టికర్త అయిన దేవుని నామాన్ని ఎరిగామే, అది మన గొప్ప భాగ్యం. ఆ నామమును బట్టి దేవుడు నీ కష్టకాలములు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఇదే గలిలయ సముద్రములో వారు ప్రయాణం చేస్తున్నారు. గాలి సముద్రం వారి మీద రెచ్చిపోయిందనుకో, మన భాషలో చెప్పాలంటే. ఇక బ్రతుకుతామని ఆశలు కోల్పోయినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసండి, ఆయన మెట్ల మీద ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. తన పిల్లలు మునిగి చచ్చిపోతారని ఆయన కంగారు పడి ఆ గుట్ట మీద నుండి లేదా ఆ కొండ మీద నుంచి పరిగెత్తుకుంటూ సముద్రం మీద నడిచొచ్చి ఆ సముద్రపు గాలిని ఆ నీరుని నిమ్మలపరిచి తన పిల్లలను కాపాడుకున్నాడు ఆయన. ఇక్కడ అంత పెద్ద గాలి ఎందుకు వస్తుందంటే ఈ రెండు కొండల మధ్యలో, అటు ఇటు చుట్టూ కొండలు, ఈ కొండల మధ్యలో నుంచి భయంకరమైనటువంటి గాలి వస్తుంది. ఆ గాలి వచ్చినప్పుడు ఈ సముద్రం రాత్రి వేళ ఈ సముద్రం తల్లక్రిందులు అవుతా ఉండదు, పెద్ద పెద్ద అలలతో ఎన్నో దోణులు కూడా మునిగిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కాపాడినటువంటి వాడు. నిన్నెందుకు దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నావు? నువ్వు దేవుడిని విడిచిపెట్టనంత కాలం దేవుడు నిన్ను ఎప్పుడు విడనాడు. ఇంకొక విషయం చెప్పనా, ఆ కింద ఒక్క మాట ఉంది, టైం అయిపోతుంది. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని. ఎంత అద్భుతమైన మాట. ఇప్పటికే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు నీ జీవితంలో కూడా. ఇంకా చేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఎగ్జాంపుల్ నాకెందుకో ప్రేరేపణ వస్తుంది. ఈ డిఎస్సి జాబ్స్ వదిలేరు, టీచర్ జాబ్స్ వదిలేరు కదా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు కదా. నువ్వు విశ్వసించు, నువ్వు ఒకటి ఊహించు, అవిశ్వాసం కలిగి ఉండమాక. ఖచ్చితంగా నువ్వు టీచర్ గా రాబోతున్నావు. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆయన సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఇదే గొప్ప కార్యం. జాబ్ లేదని ఇంట్లో వారందరూ తోలనాడుతున్నారు కదా. చదువుకున్నావు, నీ ముఖాన్ని అన్ని లక్షలు పెట్టావు, ఇన్ని లక్షలు పెట్టి చదివించావు, సావరాడు పోయి ఏదో చూసుకోరా అంటున్నారు. కొంతమంది అనరు, కొంతమంది అంటారు. ఆ అనకుండా ప్రేమించే తల్లిదండ్రులకు 2 వందనాలు. పిల్లలు మాత్రం జాబు రాకపోతే ఏం చేస్తారు? కొంతమంది ఇసుక్కొని, కొంతమంది వాడు నీ ద్వారా రూపాయి లాభం లేదురా, నీ ద్వారా 10 పైసల బిల్ల సంపాదించావా అని పిల్లల మనసును గాయపరిచే తల్లిదండ్రులకు 2 వందనాలు. ఒక టైం వస్తుంది, అప్పటి వరకు నీ పిల్లలను దూషించమాక, కోప్పడమాక. వారు నీ కుటుంబాన్ని పోషించే ఒక సమర్థులు అవుతారు. వారే నీ కుటుంబాన్ని అంతా లాక్కొచ్చే ఒక అద్భుతమైనటువంటి ఆధారం అవుతాడు నీ కొడుకు లేదా నీ కూతురు. అప్పటి వరకు మౌనంగా ఉండండి. కానీ ఆ గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఉన్నాడని ఇంచెల్ల పాదులు దేవుని కొరకు ఎదురు చూడండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమిటి ఆ గొప్ప కార్యం? ఏదైనా చేయగలడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినటువంటి దేవుడు గొప్ప కార్యాలు చేయలేడా? సూర్య చంద్ర నక్షత్రాలను, ఆ సూర్యుని చంద్రుడు ఆపినటువంటి వాడు గొప్ప కార్యాలు చేయలేడంటారా? ఒకసారి మీరు ఆలోచించాలి. అగ్ని లాంటి శ్రమలు, అగ్నిగుండంలో ఉన్నటువంటి వారిని కాపాడిన దేవుడు, సింహాల బోన్లో ఉన్నటువంటి వారిని కాపాడినటువంటి దేవుడు కాపాడలేడంటారా? తోలనాడి జనాన్నందరూ చంపేయండి యూదులందరూ చెప్పినప్పుడు శాసనాలను మార్చిన దేవుడు, జాతినంతటిని కాపాడిన దేవుడు అద్భుతాలు నీ జీవితంలో మహత్కార్యాలు చేయలేడంటావా? అసలు ప్రమోషన్ రాకుండా తొక్కి పెట్టినటువంటి మొర్దెకైని ఆ దేశానికి గొప్ప నాయకుడిని చేసినటువంటి వాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయలేడంటారా? యోసేపు బానిసగా వెళ్ళినటువంటి, ఐగుప్తుకు బానిసగా వెళ్తే ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయలేడా? ఒట్టి చేతి కర్రతో ఇలాగ వెళ్ళి సిరియా దేశానికి వెళ్ళినటువంటి, ఇక్కడ ఈ పక్కనే ఉంది సిరియా, ఈ గలిలయ సముద్రం అవతల సిరియా, యువతల ఇజ్రాయెల్.
ఇలాగ నడిచేటటువంటి యాకోబు జీవితంలో చేతికర్ర తెలియనటువంటి వ్యక్తిని గొప్ప సమూహముతో ఆస్తిపాస్తులతో తిరిగి తీసుకుని వచ్చిన దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయలేడంటారా? నమ్మండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కాకపోతే ఇక్కడ 3 షరతులు చెప్పాడు సమూయేలు గారు. అది నేను చెప్పకుండా ముగించలేదు. ఎందుకో తెలుసా? 1, మీరు దేవుడంటే భయభక్తులు కలిగి ఉండండి. 2, నిష్కపటమైన హృదయంతో ఉండండి. కుళ్ళు, కుచితాలు, అసూయలు, కపటాలు దయచేసి విడిచిపెట్టండి. ఎవరి మీద ఎవరైనా కపటంగా మాట్లాడి, ఎవరి మీద అయినా అసూయపడి, కుళ్ళుపడి ఏం సాధించగలరో వారితో ఏకీభావించండి. చక్కగా ఉండండి. అందరితో మంచి మనసు కలిగి ఉండండి. దేవుని విషయంలో నిష్కపటమైన హృదయం కలిగి ఉండండి. దేవుని దగ్గర నటించడం అస్సలు వద్దు. అస్సలు ఆయనకి ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? దేవుని దగ్గర ఎంత మీరు నమ్మకంగా ఉంటే అంతగా దేవుడు దీవిస్తాడు. ఇంకొక మాట చెప్పనా? మీరు ఆరాధించే ఆరాధన పూర్ణ హృదయంతో ఆరాధించండి. ఇప్పుడు నువ్వు చర్చికి వచ్చావు కదా, చదువుకుంటూ రావద్దు. ఛార్జీలకు డబ్బులు అవుతున్నాయి. పోయిన వారమే వెళ్ళావు కదా, పోయిన వారం ఇది అయింది కదా, ఇప్పుడు వర్షం వస్తుంది కదా, ఈ వర్షంలో ఎలా రావాలి? నిన్న దాకా వర్షమైనట్టుగా ఇప్పుడు కూడా వర్షం చిరుకులు పడుతున్నాయి అంటారా? డబ్బులు బట్టియా? నాకు తెలియదు. ఇక్కడ మాత్రం భయంకరమైనది ఎండ. ఇక్కడ మాత్రం భయంకరమైన ఎండ ఉంది. నిన్నంతా గాడుపు, మా ముఖాలన్నా వాడిపోయి అసలుకే నలుపు అనుకుంటే ఇంకా నలిపోయాం. ఓషన్ లాంటి వాడే నలిపోయాడు ఇక్కడ. అర్థమవుతుందా? అంటే ఎందుకంటే ఎండలో భయంకరమైన ఎండ. నాయసరా బెదర్ అయితే సూపర్ కలర్ వచ్చాడు. మోషే అయితే సాల్మాన్ లాగా అయిపోయాడు, నల్లగొండ సాల్మాన్ లాగా. ఎందుకంటే కలర్ అలా అయిపోతుంది ఎండకే. వీళ్ళ మీరు గమనించండి, మీకేమో వర్షం, మాకేమో ఎండ. ఈ ఎండలో చదువుకుంటూ దేవుణ్ణి ఆరాధించొద్దు. పూర్ణ మనసుతో చర్చికి రండి, పూర్ణ మనసుతో పరిచయం చేయండి. రోడ్డు మీద ఉన్నారా, పూర్ణ మనసుతో పని చేయండి. ఆ పార్కింగ్ లో ఉన్నటువంటి వారు పూర్ణ మనసుతో చెయ్యండి. వంట చేసేటువంటి వారు పూర్ణ మనసుతో చెయ్యండి. ఇంకా చెప్పాలంటే చర్చికి వచ్చేటువంటి మనందరం కూడా పూర్ణ మనసుతో రండి. ఆరాధన చేసేటప్పుడు పూర్ణ మనసుతో ఆరాధించండి. పాటలు పాడేటప్పుడు పూర్ణ మనసుతో చప్పట్లు కొట్టండి. ఓకే, నువ్వు కానుక ఇచ్చేటప్పుడు పూర్ణ మనసుతో కానుక ఇవ్వండి. ఎందుకంటే నీ కానుకలు మేము వ్యర్థంగా ఖర్చు పెట్టట్లేదు. ఒక మాట చెప్పనా? ఇప్పుడు నేను హోసన్న రావడానికి ఇక్కడ కారణం, మాకు రాను బోను చార్జీలు, ఇక్కడ ఖర్చులు పాపం ఆ తెలావిలో ఉన్న సంఘ బిడ్డలు పెట్టుకున్నారు. ఇది నిజం. అర్థమవుతుందా? ఎందుకంటే వారు మా ఖర్చులు పెట్టుకున్నారు. మేము నిజంగా చెప్పాలంటే ఈసారి సంఘములో ఉన్నటువంటి డబ్బులు నేను ఖర్చు పెట్టి రాలేదు. అసలు ఈసారి రావడం నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకని ఇష్టం లేదంటే ఇప్పుడు నేను చూశాను కదా అని. కానీ ఇక్కడ పరిచర్య ఉంది కనుక నేను ఇలా రావాల్సి వచ్చింది, పరిచర్య నిమిత్తం రావాల్సి వచ్చింది. అంతేగాని మాటికి అన్నెలా వెళ్తున్నాడు అనుకో, మాకు నిండు వదనాలు. ఇది దేవుడు ఇక్కడికి నడిపించాడు, ఆయన చిత్తం. ఓకే, మనం పూర్ణ మనసుతో ప్రభువుని ఆరాధిద్దాం. ఏమంటారు? ఇంతకు టైం ఉందా? అయిపోయిందా? 2, 3, 4 ఆ ఉపవాస ప్రార్థనలకి ఫుల్ టైం. ఆ 5 రోజులు నేనే వాక్యం చెబుతాను. మన సహోదరులందరికి చెప్పండి, ఆ పాంప్లెట్లు తీసుకెళ్ళండి. అది ఒక పండుగలాగా జరగాలి. ఉపవాసం ఉండండి. ఆ 3 రోజులు ప్రభుతో గోజాడదాం. ఏమేమి గొప్ప కార్యాలు చూడాలో ప్రార్థన ద్వారా పొందుకుందాం. ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే, ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు నాయన. వాతావరణం అనుకూలించకపోయినా భక్తి గల నీ పిల్లలు, మీరు ఇష్టపడుతున్న పిల్లలు, మీరు చెయ్యి విడవని పిల్లలు, నీ పిల్లల జీవితంలో గొప్ప కార్యాలు చెయ్యాలని తలంచినటువంటి నీ బిడ్డలు నీ సన్నిధిలో మోకరించారు తండ్రి. ప్రతి బిడ్డను కూడా దీవించండి, మీరు ఆశీర్వదించండి నాయనా. మరి ముఖ్యంగా తండ్రి, ఈ వారమంతా నీ పిల్లలను కాపాడండి. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టము గాని, ఆస్తి నష్టాలు గాని జరగనివ్వద్దు. ఎవరు పాపములో పడిపోనివ్వద్దు, ప్రమాదాలలో పడిపోనివ్వద్దు. కాపాడండి నాయన. అయ్యా, మరి ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో వర్ధలు చేయండి. నీ పిల్లల కోరికను సిద్ధింపు చేసి వారి ఆలోచన యావత్తు సఫలం చేయండి. ఇప్పుడు ఎంతమంది దుఃఖములో, వేదనలో అయ్యా మరి హృదయానికి గాయమైన స్థితిలో ఉన్నారో వారందరూ కూడా మాన్పించండి. నీ దాసురాలు
దైవ సేవకురాలు తండ్రి ఇప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తుండగా ఆమె ఎవరి మీద చేతులు ఉంచిందో వారికి స్వస్థత కలుగును గాక. గొప్ప కార్యం జరిగించండి. వాక్యం అందించిన దైవసేనుడు తండ్రి డేవిడ్ రాజును దీవించండి. తిమోతిని మీరు దీవించండి నాయన. ప్రభువా, నేను దూర ప్రాంతంలో ఉన్న తండ్రి సేవకులు అక్కడే ఉండి బాధ్యత కలిగి చేస్తున్నారు తండ్రి, వారిని దీవించండి. అక్కడున్న ప్రభువా, ప్రతి పరిచారకుడిని, ప్రతి సిస్టర్ని, ప్రతి బ్రదర్ని, కుటుంబ సభ్యులందరినీ, సంఘ బిడ్డలందరినీ చేతుల్లో సమర్పిస్తూ మరలా మేము ఇండియాకి చేరేంత వరకు సంఘమంతటిని కాపాడండి. మా ప్రయాణంలో భద్రత దయచేయమని యేసుక్రీస్తు నామం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.